హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు అనుకుంటున్నాను. ఈ రోజు వచ్చేసి రెయిన్బో కలర్స్ మనం ఎట్లా ఫిల్ చేయాలి అనేది అయితే చూపిస్తాను. ఇక్కడ వచ్చేసి నార్మల్ కేక్ అయితే ఐసింగ్ చేసి పెట్టుకోవాలి. ఐసింగ్ చేసి పెట్టిన తర్వాత విప్ క్రీమ్ లో కలర్స్ అయితే మిక్స్ చేసుకొని ఇట్లా క్లీన్ ఫిల్మ్ అంటే క్లీన్ ర్యాప్ ఉంటది కదా, క్లీన్ ర్యాప్ ని కొంచెం కొంచెం కట్ చేసుకొని ఏదైతే కలర్ మిక్స్ చేసి ఉంచుకున్నామో ఆ కలర్ ని ఇట్లా క్లీన్ ర్యాప్ లో హాఫ్ హాఫ్ కింద తీసుకొని వేసుకోవాలన్నమాట. కలర్స్ వేసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ రెయిన్బో థీమ్ కేక్ అంటే యూనికార్న్ థీమ్ చేస్తున్నాం అనమాట. యూనికార్న్ థీమ్ కి యూనికార్న్ మొత్తం సింబల్ కాకుండా ఓన్లీ కలర్స్ ఎట్లా అయితే కావాలో అవి మాత్రమే తీసుకుంటున్నాము. సో ఇక్కడ వచ్చేసి ఇట్లా క్లీన్ ఫిల్మ్ తీసుకొని మీకు ఎంత కావాలో అంత కట్ చేసుకోవాలి. అంత కట్ చేసుకొని ఆ ఏదైతే విప్ క్రీమ్ ని కలర్ ఏదైతే మిక్స్ చేసి ఉంచుతామో ఆ కలర్ వచ్చేసి ఇందులో ఫిల్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు పింక్ కలర్ ఫిల్ చేస్తాను కదా, ఆల్రెడీ 2, 3 చేశాను. ఇక్కడ వచ్చేసి పింక్ కలర్ సేమ్ అంతే. అన్ని కలర్స్ ఇట్లానే రిపీట్ చేసుకుంటా ఉండాలన్నమాట. అంటే మనకి ఎన్ని కలర్స్ కావాలో అన్ని కలర్స్. పైపింగ్ బ్యాగ్ చూసుకోవాలి. అంటే ఇప్పుడు మనం క్లాత్ పైపింగ్ బ్యాగ్ అనుకోండి, మనకి ఒక ఇట్లాంటివి వచ్చేసి మనం ఒక 8, 9 పెట్టొచ్చు. నార్మల్ అంటే ఇదేంటి బటర్ పేపర్ తో మనం ఒకవేళ చేస్తుంటే గనుక ఒక 6 పెట్టొచ్చు అన్నమాట. ఇలాంటివి ఫిల్ చేసిన కవర్స్ అన్నమాట. అండ్ ఇంకొకటి వచ్చేసి ఏంటంటే నార్మల్ గా పైపింగ్ బ్యాగ్స్ ఉంటాయి కదా ప్లాస్టిక్ వి, వాటిల్లో ఫిల్ చేస్తే గనుక మనకి 5, 6 పడతాయి. అవి కూడా ఎక్కువ ఫీలింగ్స్ పట్టవన్నమాట. సో మీరు కలర్ కేక్ కావాలి అనంటే ఒక పైపింగ్ లో ఒక డిజైన్ లో కలర్స్ రావాలి అనుకుంటే గనక ఈ టెక్నిక్ అయితే మీకు చాలా బాగా పనిచేస్తది అండ్ బాగా వస్తది కూడా. అండ్ ఇంకొకటి ఏంటంటే కొంచెం ఎక్స్పీరియన్స్ ఉంటే మనం పైపింగ్ బ్యాగ్ లోనే సగం సగం కలర్స్ కూడా తీసుకోవచ్చు అన్నమాట. కాకపోతే బిగినర్స్ కి ఇట్లానే నేర్చుకోవాలి. ఇది నేర్చుకుంటే ఏమవుతదంటే మీకు ఈజీ అయిపోతది కేక్. అండ్ మీరు డామ్ ష్యూర్ గా మీకు ఎట్లా అయినా గానీ కేక్ అయితే వస్తదన్నమాట. అంటే కేక్ డిజైన్ కలర్స్ గా వస్తుంది. లోపలైతే నాజిల్ వేసేసుకొని ఒక ఇట్లా గ్లాస్ గానీ ఏదన్నా పెట్టేసి దాంట్లోపల ఈ పైపింగ్ బ్యాగ్స్ అన్ని పెట్టాలన్నమాట. పెట్టేసి కింద నాజిల్ దగ్గర కట్ చేసేయాలి. కట్ చేసి పైప్ చేయాలన్నమాట. ఒకసారి మీకు డ్రాపింగ్ చేసినప్పుడు కనిపిస్తది చూడండి. అంటే మనం పైప్ చేసినప్పుడు కనిపిస్తది. కొంచెం లోపలికేస్తే కొంచెం ఒక 2, 3 పైపింగ్స్ తర్వాత ఏమవుతదంటే అడ్జస్ట్ అయిపోతదన్నమాట. అన్ని కలర్స్ ఈక్వల్ గా వస్తాయి. ఇక్కడ చూడండి నేను ట్రై చేస్తున్నా. ఫస్ట్‌ది రాదు. సెకండ్ వచ్చేసి ఇక్కడ కలర్స్ వస్తున్నాయి. ఇప్పుడొచ్చేసి ఇది సెట్ పైప్ అన్నమాట. అంటే మనం కేక్ మీద పైప్ చేయడానికి రెడీగా ఉంది. సో మనం ఫస్ట్ ఎప్పుడైనా గాని అట్లా చేసుకొని ఉంచుకోవాలి. ఇక్కడ చూడండి ఇది కేక్ అయితే నేను ముందే రెడీ చేసి పెట్టుకున్నా. ఎందుకంటే ప్రాసెస్ అంతా అదే, లేయర్స్ కట్ చేయడము, ఫ్లేవర్ అప్లై చేయడము అండ్ వచ్చేసి మనకు కావాల్సింది ఫ్లేవర్ ఏసుకొని కేక్ అయితే రెడీ చేసుకోవాలి ఐసింగ్. సో ఇక్కడ చూసేటప్పటికి మీకు ఎన్ని కలర్స్ ఉన్నాయో అన్ని కలర్స్ కూడా మనకొస్తాయన్నమాట. అదే మీరు ఇలా కాకుండా ప్యాలెట్ నైఫ్ కి పెట్టేసి చేశారనుకోండి, అక్కడ ఏమవుతదంటే కలర్ మిక్సింగ్ అయిపోతది. లోపలికెళ్ళేటప్పటికి కలర్ అయితే మిక్స్ అయిపోతదన్నమాట. ఒకవేళ గనక మీకు ఇలాంటి పైపింగ్ అంటే కలర్స్ కావాలి అనంటే ఖచ్చితంగా మీరు ఇలా చేయండి. మీకు ఈజీగా ఉంటదిది. ఈజీగా ఉంటది. అండ్ నెక్స్ట్ ఏంటంటే 2, 3 టైమ్స్ చేయవసరం గూడా లేదు. మీరు ఒకసారి చేసుకోంగానే సరిపోతుంది. డిజైన్‌కి ఎంత కావాలో అంత చేసుకుంటే. వేస్టేజ్ అనేది కూడా చాలా తగ్గుతది. అండ్ కలర్స్ కలిసిపోతాయి అనే ప్రాబ్లమ్ గూడా ఉండదు. ఎందుకంటే దేనికి దానికి విడిగా ఉంది గదా! సో, ఏ పైపింగ్‌కి ఆ పైపింగే వస్తది. ఒకటే నాజిల్‌లో నుంచి వచ్చేటప్పుడన్నమాట. ఇక్కడైతే సేమ్ ఇదే పింక్ కలర్ పైన గూడా పైప్ చేస్తున్నాము. పైప్ చేసి సేమ్ యూనికార్న్ డిజైన్ గాబట్టి సింపుల్ గా ఇదే డిజైన్ అన్నమాట వాళ్ళిచ్చింది. సో, అందుకోసం అని జెప్పేసి అసలు మన ఛానెల్‌లో ఈ డిజైన్ ఎట్లా వేయాలి అనేదైతే లేదు గాబట్టి రెయిన్బో కలర్స్ ఎట్లా ఫిల్ చేసుకోవాలి పైపింగ్ బ్యాగ్‌లో అనేదైతే నేను డిజైన్ పెట్టాను. కేక్ అయితే చూపించడం జరిగింది. ఒకవేళ గనక మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ థ్యాంక్ యూ మీరు చాలా సపోర్ట్ చేస్తున్నందుకు. ఇంకా ఎలాంటి కేక్స్ కావాలి, ఎలాంటి టిప్స్ ఏమన్నా కావాలి అనంటే ఖచ్చితంగా కామెంట్ బాక్స్‌లో అయితే కామెంట్ చేయడం మర్చిపోకండి.